హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇదైతే డే 4 1 వీక్ ట్రిప్లో. డే 1 మేమైతే జీప్ సఫారీ వెళ్ళాం హాషిమారాలో. డే 2 ఇండియా భూటాన్ బార్డర్ వెళ్ళాము. వీటి రిలేటెడ్ ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో డే 4 అయితే మేము బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్టాక్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్టాక్ మనకు 4 to 4.5 hours పడుతుంది. మేము పిల్లలతో మెల్లిగా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మాకు 5 hours మినిమం పట్టింది. అండ్ రోడ్ చాలా చిన్నగా ఉంటుంది, అంటే 2 lane రోడ్ ఉంది ఓకే, బట్ మనకి కొన్ని ఒక స్ట్రెచ్ దగ్గర ఇలా ఓన్లీ 1 వెహికల్ వెళ్ళి ఇంకో వెహికల్ ఆగిపోవాలి, అలా ఉండిందనమాట. సో చాలా కేర్ఫుల్గా నడపాల్సి వచ్చింది. రోడ్ పక్కకి మనకి రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడికి కొత్తగా వస్తే మాత్రం బాగ్డోగ్రా నుంచి క్యాబ్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో మనం నెక్స్ట్ సిక్కింలోకి ఎంటర్ అయిపోతున్నాం వెస్ట్ బెంగాల్ నుంచి. పిల్లలు అయితే ఇలా ఎంటర్టైన్ అవుతున్నారు వెనకాల కూర్చుని. సో మేమైతే ఆర్మీ మెస్లో రూమ్ బుక్ చేసుకుని ఉండే, సో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ర్యాబిట్స్ అవి ఉంటే పిల్లలు వెళ్ళగానే దాంతో ఆడుతున్నారు. అండ్ ఇక్కడ రూమ్ టూర్ చూపించేస్తున్నా. మేము ఇవే 2 rooms తీసుకున్నాం అనమాట, మమ్మీ కూడా ఉంది కాబట్టి. సో ఇది రూమ్ టూర్. సో వెదర్ అయితే చల్లగానే ఉంది. నైట్ టైం రూమ్ హీటర్ కంపల్సరీ అవసరం పడుతుంది, అది వేసుకుంటేనే మనకు కంఫర్టబుల్ అనిపిస్తుంది, లేదంటే కష్టం అనిపించింది. సో మీరు ఏదైనా రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు రూమ్ హీటర్ చెక్ చేసుకోవాలి. అండ్ మేము రీచ్ అయ్యేసరికి 3 అలా అయింది. లంచ్ చేసేసాము, కొంచెం రిలాక్స్ అవుదామంటే పిల్లలు అయితే రిలాక్స్ అవ్వట్లేదు. సో వాళ్ళతో పాటు నేను కూర్చున్నాను, మమ్మీ అండ్ మా ఆయన పడుకున్నారు కాసేపు. మా పాపకి హోంవర్క్స్ అవి షేర్ చేస్తే అవి రాసుకుంటుంది. అండ్ ఈవినింగ్ ఎంజీ రోడ్ వెళ్ళామన్నమాట. ఎంజీ రోడ్లో పార్కింగ్ అయితే ఇలా మాల్ రోడ్ పక్కకి ఇలా లైన్గా నిల్చుంటాయి, అందులో మనకి ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ పెట్టేయాలి. పెయిడ్ పార్కింగ్. ట్రిప్లో మనకి ఏదైనా ప్లాన్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకోవాలి, ఎందుకంటే వెదర్ మనకి ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు. ఆ రోజు వెదర్ బాగుంది, వర్షం కూడా ఏం లేదు. అండ్ మేము ఊరికే అలా వెళ్దాంలే అని వెళ్ళామన్నమాట. ఎంజీ రోడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ రోడ్లో లైట్స్లో వాక్ చేస్తుంటే బాగుంది. షాపింగ్ వైజ్ మస్తు ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే మనం బార్గెన్ చేయాలి. నాతో అదంతా ఏమీ అవ్వలేదు కాబట్టి షాపింగ్ ఏమి ఎక్కువ చేయలేదు మేము. మినీసోలో పాపకు కావాల్సిన ఒక 2-3 ఐటమ్స్ ఏవో తీసుకున్నాము అంతే. అండ్ అలా తిరిగేసి పిక్చర్స్ క్లిక్ చేసుకొని మళ్ళీ రూమ్కి రీచ్ అయిపోయి అక్కడే డిన్నర్ చేసామన్నమాట. పిల్లలతో బయట ఫుడ్ అంత ప్రిఫరబుల్గా ఏమీ తినలేదు. అండ్ మ్యాక్సిమం మోమోస్ దొరుకుతుండే, సో అవి పిల్లలకి పెట్టలేం కాబట్టి బ్యాక్ వచ్చేసి ఇక్కడే తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము నత్తులాకి వెళ్ళాలన్నమాట. సో నత్తులాకి రిలేటెడ్ వీడియో నెక్స్ట్ వస్తుంది. నత్తులాలో ప్రజెంట్ అయితే స్నోఫాల్ అవుతుంది, చాలా బాగుందన్నమాట. చూడడానికి ఇలా ఉంటుంది. డీటెయిల్ వీడియో రేపు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.